వీర్యము స్ఖలనము కాదు. స్ఖలనము కాదు కాబట్టి ఇహ కొడుకు పుట్టాడు. పుట్టాడు కాబట్టి నన్ను చంపేవాడు లేడు. లేడు కాబట్టి నేనే ఈశ్వరుణ్ణి. ఇప్పుడేం చేస్తారు? 2 మాటలు కొట్టిన వాళ్ళని 4 మాటలు కొట్టడం మొదలెట్టండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి. ఏమయ్యా, మరి కొడుకు పుట్టే అవకాశం లేదా శివుడికి? ఆయన అన్నాడు, శివుడికి కొడుకు పుట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఇక శివవీర్యము స్ఖలనము కాదు. స్ఖలనమైన శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఇప్పుడు అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివవీర్యాన్ని ఎవరైనా భరించాలి. ఇంకో ఆడావిడ ఎవరొస్తారు ముందుకి? భూకాంతకి ఇన్ని శాపాలు ఇచ్చింది కదా, ఇంకో ఆవిడ బయట ముందుకు వస్తుందా? ఎంత శివవీర్యమైనా నేను పట్టుకుంటానని ఎవరు బయటికి ముందుకొస్తారు? ఎవరు రారు. పోనీ మా జన్మ పాడైతే పాడైంది, దేవతలు సంతోషిస్తారని మీ భార్యల్లో ఎవరైనా ముందుకు వస్తారనుకుందామా? మీ భార్యలకి బిడ్డల పుట్టరని శాపం ఇచ్చేసింది ఆవిడ, కాబట్టి మీ భార్యలు పనికిరారు సంతానం కనడానికి. మరి ఎవరు ముందుకు వస్తారు అని బ్రహ్మగారు పెద్ద తలకాయండో ఇది. ఆయన అన్నాడు, ఎంతైనా పార్వతీదేవి యందు ఒక కోరిక ఉంటుంది. అమ్మా అని పిలిపించుకోవాలని, నా కొడుకు అనాలని. నా కొడుకు అనాలంటే ఆవిడ కొడుకైనా అయి ఉండాలి, ఆవిడ చెల్లెలి కొడుకైనా అయి ఉండాలి. అప్పుడు తన కొడుకేగా, మా అబ్బాయినేగా అంటుంది పెద్దమ్మ. హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగ పార్వతికి చెల్లెలు. కాబట్టి మీరు గంగని బతిమాలి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న వీర్యాన్ని ఆవిడ పుచ్చుకోవాలి. పుచ్చుకునేటప్పుడు పురుషుడు ఎంత తేజోవంతుడైనా కానివ్వండి, అప్రసన్నంగా ఉన్నప్పుడు కానీ స్త్రీ పుచ్చుకుంటే ఆరోగ్యవంతమైన తేజోవంతమైన కుమారుడు కలగడు. ప్రసన్న మనస్కురాలై ఉండాలి, ప్రహృష్ట అయి ఉండాలి, సంతోషంతో ఉండాలి, పరమ సంతోషంగా పుచ్చుకోవాలి భర్తగారి తేజస్సుని. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగో అలా ఏదో చమత్కారం చేసి తీసుకెళ్లి ఆవిడలో తేజస్సు వదిలేస్తే ఏ దుర్మార్గుడు నా యందు ప్రవేశపెట్టాడు ఛీ అని ఆవిడ అందంటే సరైన కొడుకు పుట్టడం. కాబట్టి ఆవిడ నొప్పించి ప్రవేశపెట్టు. ఈ మాట చెప్పడానికి మేమందరం వచ్చి చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది, నువ్వు ఒక్కడివి వెళ్ళి చెప్పాను అంటే అగ్నిహోత్రుడు వెళ్ళి ఎన్ని మలుపులు తిరిగిపోతుందో చూడండి సుబ్రహ్మణ్యోత్పత్తి. ఆయన వెళ్ళి అన్నాడు గంగతోటి, శివ తేజస్సు నా దగ్గర ఉంది, నీలో ప్రవేశపెట్టేస్తాను, కొడుకుని కను అన్నాడు అనుకోండి. లాగి లెంపకాయ కొడితే ఆవిడ మాత్రం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన అన్నాడు, గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం అన్నాడు. అమ్మా నువ్వు గర్భం దాల్చు అన్నాడు తప్ప ఎలా అన్నది ఆయన చెప్పలేదు. దేవతానామిదం ప్రియం, దేవతలందరికీ కూడా నీవు గర్భము దాల్చడము వినా రక్షణ లేదు. నీవు గర్భమును ధరించి దేవతలని కాపాడాలి, వాళ్ళందరూ ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి తల్లి అని అప్పుడు కథ చెప్పుకొచ్చాడు. ఇక నా ఒక్కడి దగ్గరే శివ తేజస్సుని దాచి ఉంచాను, ఆ తేజస్సుని నీరెందు విడిచిపెట్టేస్తాను. నీవు ఆ గర్భమును కన్నావా మేం బతుకుతాం తారకాసురుడి దగ్గర నుంచి. నువ్వు కాని కొంప తీసి నీలోకి శివ తేజస్సుని విడిచిపెట్టిన తర్వాత అమ్మ బాబోయ్ నేను భరించలేని భూమి అరిచినట్టే అరిచి ఎక్కడో పారేశావా, ఇహ కొడుకు పుట్టడు. పుట్టకపోతే ఇహ తారకాసుర సంహారం లేదు. కాబట్టి నీవు పరమప్రసన్నురాలివై ప్రహృష్టవదనంతో సంతోషంతో దీన్ని దేవతల కొరకు స్వీకరించు. ఆవిడంది అలాగే తప్పకుండా స్వీకరిస్తానంది అని ఆవిడ ప్రసన్న మనస్కురాలై శివ తేజస్సుని తాను స్వీకరించింది. తీరావిడ తేజస్సుని స్వీకరించిన తరువాత తేజక్షుభితం మొత్తం గంగానదీ జలాలన్నీ మరిగిపోయాయి. దాని ఉష్ణత అటువంటిది, ఆ తేజస్సు యొక్క శక్తి అటువంటిది. ఆవిడంది జలచరములన్నీ మరణిస్తున్నాయి. అమ్మ బాబోయ్ నా ఒళ్ళు కాలిపోతోంది, ఈ తేజస్సుని నేను భరించలేను, కాబట్టి దీన్ని వదిలిపెట్టేస్తున్నాను, ఎక్కడ వదిలేనంది. హడిలిపోయారు దేవతలందరూ. ఇప్పుడు ఆ తేజస్సుని గంగ తీసుకెళ్లి ఎక్కడ వదిలేసింది అనుకోండి, స్ఖలనం అయిపోయింది అంటే గర్భస్రావం అయిపోయింది అంటారు. గర్భస్రావం అయిపోతే ఇక శిశోత్పత్తి ఉండదు, ఆ గర్భం పోయింది అక్కడతో. ఆ గర్భం కాని పోయిందా ఇహ తారకాసురుడిని చంపేవాళ్ళు లేరు. కాబట్టి ఇది నేను అన్నది ఉత్కంఠ. ఇప్పుడు దేవతలందరూ 2 balls left 5 runs రిక్వైర్డ్ అంటే ఎలా ఉంటుందో అలా చూస్తున్నారు. అయ్యో బాబా ఈవిడ వదిలేస్తానంటుంది, ఎక్కడ వదిలేస్తుంది అని.
అగ్నిహోత్రుడికి ఏం చెప్పాలో అర్థం కాక ఆయన అన్నాడు, కైలాస పర్వతం దగ్గర వదిలేయి అన్నాడు. ఆవిడేం చేసింది, పట్టుకెళ్ళి ఆ కైలాస పర్వతం దగ్గర రెల్లుగడ్డి ఉంటే ఆ రెల్లుగడ్డిలో వదిలేసింది. ఆ రెల్లుగడ్డిలో ఇది పడగానే గర్భస్రావం అయిపోయిందా, ఏమైనా కొడుకు పుట్టాడా, ఏమైనా ఈశ్వరానుగ్రహంతో వాడు కొడుకు అయ్యాడా? వీళ్ళందరూ చూస్తున్నారు. ఇలాగా చూస్తుంటే వాళ్ళకి పిల్లాడు కనపడలేదు, పెద్ద కాంతి కనపడింది. ఏమిట్రా ఈ కాంతి అని పట్టి 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 చూశారు పిల్లాడేమోనని. వచ్చింది ఏమొచ్చిందో తెలుసా అండి? సర్వం పర్వత సన్నద్ధం సవర్ణభం అభవద్వనం తృణవృక్షలతాగుల్వం. అవన్నీ కూడా అక్కడ ఉన్న గడ్డి పరకలు, చెట్ల దగ్గర నుంచి అన్నీ కూడా బంగారు రంగుతో నిండిపోయాయి. శివతేజస్సునందు ఉండేటటువంటి శుద్ధ పదార్థము బంగారంగా మారింది. అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు. అదంతా బంగారం అయిపోయి పర్వతం అంతా కూడా బంగారు కాంతితో నిండిపోయింది. మిగిలినటువంటి దాంట్లో కొంత శుద్ధ పదార్థం వెండిగా మారిపోయింది. క్షారమంతా కూడా రాగి మిగిలినటువంటి లోహముల కింద మారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, పిల్లాడే రాలేదు. వాళ్ళు బాగా పట్టి పట్టి చూశారు, రెల్లుగడ్డిలో ఇవే కనబడ్డాయి. అంతే, అయిపోయిందిరా మన బతుకు. ఇక తారకాసురుడే ఈశ్వరుడు, ఇక వాడికి చావు లేదు. లోకంలో మొట్టమొదటిసారి చావు లేని వాడయ్యాడు. వీడు ఎంత తెలివైన వరం కోరాడురా. మనం అనవసరంగా తెలివి తక్కువ వాళ్ళం అయ్యి శివుడిని వెళ్ళి మనం వరం అడిగాం. ఎంత ప్రమాదం వచ్చిందిరా అని అగ్నిహోత్రుడితో సహా అందరూ అలా చూస్తున్నారు. ఆ రెల్లుగడ్డిలోంచి అక్కడే ఉన్న శరవణ తటాకంలోకి దబ్బని చప్పుడై మళ్ళీ రెల్లుగడ్డిలోకి వచ్చి ఒక పిల్లవాడు 6 ముఖాలతో ప్రకాశవంతంగా లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఆ పిల్లాడు బతకాలి గబగబా. ముందు ఆ పిల్లాడు బతకకపోతే ప్రమాదం. పుట్టాడు పిల్లాడు కానీ వాడు బతకద్దు. ఇప్పుడు 6 ముఖాలతో ఉన్నాడు, వాడికి పాలు ఇవ్వాలి. ఆ 6 గొప్ప దివ్యమైన స్త్రీలు కావాలి. కాబట్టి వాళ్ళు గబగబా, ఇదే కృత్తికా నక్షత్రంతో కార్తీక మాసం, అందుకే కార్తీక మాసంలో షష్ఠి తిథి నాటి సాయంకాలం సుబ్రహ్మణ్యోత్పత్తి వినడం అంటే సామాన్యం కాదండి, అద్భుతం అనమాట. అది కోట్ల జన్మల తర్వాత లభిస్తుంది అదృష్టం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 6 ముఖాలతో ఉన్నవాడికి పాలు ఇవ్వాలి. వెంటనే వాళ్ళు కృత్తికల్ని పిలిచారు. వాళ్ళు కన్యకా స్వరూపాలు, అమ్మవారి స్వరూపాలు అవి. అందుకే కృత్తికతో చంద్రుడు కుడితే కార్తీకం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలు ఇవ్వండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మేమేమో ఏమి ఎందుకు ఇవ్వరు, ఆ పిల్లాడికి ఏమైనా అయిపోతే దేవతలందరం దెబ్బతింటాం కదా. మేము కష్టపడి పాలిచ్చాక ఈ పిల్లాడు బతికితే పార్వతీదేవి నా కొడుకు అంటుంది, గంగాదేవి నా కొడుకు అంటుంది, అగ్నిహోత్రుడు నా కొడుకు అంటాడు, శివుడు నా కొడుకు అంటాడు. పనికి మాలిన వాళ్ళం మేమే పాలిచ్చి బతికించి. అందుకని దతుహు క్షీరమాత్రేణ, మేము పాలిస్తాం, కానీ ఈ పిల్లవాడు మా కొడుకు అని మా పేరుతో పిలుస్తారా? అసలు ఆ పిల్లవాడు బతికితే చాలు. మీరు ఇప్పుడు పాలిస్తే మమ్మల్ని అమ్మంటారా అంటారేమిటి? తప్పకుండా మేమందరం అంగీకరిస్తున్నాం. ఈ పిల్లవాడిని కృత్తికల కొడుకు కార్తికేయుడు అని పిలుస్తాం, మీరు పాలివ్వండి. ఈ పిల్లవాడు త్రైలోక్య విఖ్యాతో 3 లోకముల యందు విఖ్యాతి చెందుతాడు, దేవసేనాధిపతి అవుతాడమ్మా, తొందరగా పాలివ్వండి అన్నారు. 6 కృత్తికలు 6 ముఖాలకి పాలిచ్చారు. 6 కృత్తికల పాలు తాగి ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. ఒక్కరోజే తెలుసా అండి, ఒకరోజే. షణ్ముఖుడి అదేంటి వయస్సు, రాక్షస సైన్యం మీదకి యుద్ధానికి వెళ్లి దేవసేనకి ఆధిపత్యం వహించేటప్పటికి ఆయన వయసు 1 రోజు. మరునాటి సూర్యోదయానికి, అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూడండి, ఎంత కొడుతున్నాడో చూడండి. తారకుడు తెలిసిందనుకోండి పిల్లాడి మీదకి వచ్చేస్తాడు. అందుకని మరనాడు షష్ఠీ తిథి నాడు పట్టాభిషేకం చేసేశారు. వెంటనే అమ్మ జగదంబ గబగబా వచ్చి తన శక్తినంతటిని అభిమంత్రించి శూలాన్ని ఇచ్చింది. శంకరుడు కొడుకుగా పట్టాభిషేకం చేశాడు. అయితే ఇప్పుడు వెనక్కి రండి, మళ్ళీ పార్వతీదేవి కొడుకు ఎలా అయ్యాడు అంటే, అమ్మా నేను నీ కడుపులో ఉండకపోయినా, గర్భవాసం చేయకపోయినా నీకు కొడుకునవుతాను అని వరం ఇచ్చాడు కదా సనత్కుమారుడు. ఒకానొకప్పుడు భస్మాసురుడు తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. వాడు విచిత్రమైన వ్యక్తి, నేను ఎవరి మీద చేయి పెడితే వాడు బూడిదైపోవాలన్నాడు. అలాగే అన్నాడు. ఓసారి నేను టెస్ట్ చేయొద్దు, నీ తల మీద పెడతానన్నాడు. అంటే శంకరుడు 3వ కన్ను తెరిచి బూడిద చేయలేక కాదు,
లోకానికి అలివిమాలిన వాళ్ళ వరాలు, ఉద్ధతితో కూడిన బుద్ధులు చివరికి ఎలా నశిస్తాయో చూపించాలనుకున్నాడు. ఎదురుగుండా శంకరుడు కనపడుతున్నా వాడి బుద్ధి మారలేదు, అందుకని ఆయన పారిపోతున్నట్లు నటించాడు. పార్వతీదేవి ఆయన ఏదో బుద్ధి చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను కూడా ఆయన వెనకాల పరిగెత్తడం ఎందుకు లేదు అని భస్మాసురుడికి కనపడడం ఇష్టం లేక వాడు ఆ ప్రయోగం ఏదో ఈవిడ మీద చేస్తాడు, ఈవిడ పరిగెత్తాలి, ఎందుకు వచ్చిన కూడా ఆదిశక్తి ఆవిడ పరిగెడుతుందా, చీల్చి అవతల పారేస్తుంది. కాబట్టి కాసేపు కనపడకుండా ఉందామని తన శరీరాన్ని నీటి గుండంగా మార్చేసింది. దాన్ని శరవణ తటాకం అంటారు. అది కైలాస పర్వతం మీద ఉంటుంది. ఇప్పుడు ఆవిడ శరీరమే తటాకం కింద ఉంది. ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టే ముందు శరవణ తటాకంలో దూకి పైకొచ్చాడు పిల్లాడి కింద. అంటే ఆ శరవణ తటాకం అమ్మవారి శరీరం అయితే అమ్మవారి శరీరంలోంచే వచ్చాడా లేదా? కాబట్టి పార్వతీదేవికి కొడుకు అయ్యాడు. అందుకే మంత్రం ఇంకోటి ఉండదు, శరవణ భవ. అమ్మ పేరు మీదే ఉంటుంది ఆయనకి. అమ్మకి కొడుకు, భవ అంటే పుట్టినవాడు. ఆ మంత్రంకే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. కాబట్టి ఇప్పుడు పరమ బ్రహ్మజ్ఞాని సనత్కుమారుల వారు సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. కాబట్టి తీసుకొచ్చి అమ్మవారు చేతిలో శూలం పెట్టింది. దేవతలందరూ తమ తమ అంశాలు ధారపోశారు. దేవసేనకి పట్టాభిషేకం చేశారు. ఆయన వెళ్ళాడు, తారకాసుర సంహారం చేసేశాడు. దేవతలందరూ సంతోషపడిపోయారు. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆయన దేవసైన్యానికి ఆధ్యక్షంలోనే ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడున్నాడే, ఆయన యొక్క ఈ వృత్తాంతాన్ని ఎవరైనా ఎక్కడైనా పరమ భక్తి శ్రద్ధలతో వింటే అటువంటి వారికి ఆయుర్దాయము కలగడమే కాదు, స్కందసాలోక్యతాం వ్రజేత్ అన్నారు మహర్షి. స్కందలోకము అని సుబ్రహ్మణ్య లోకం ఉంటుంది. వాళ్ళు ఆ లోకాన్ని పొందుతారు శరీరములు పడిపోయిన తర్వాత. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన పంచభూతములకు అధిపతి. గుహ అంటే హృదయ గుహ యందు ఉండేటటువంటి వాడు. అందుకే స్కందుడు అంటే గర్భస్రావమై పుట్టినటువంటి వాడు. కార్తికేయుడు కృత్తికల పాలు తాగినవాడు. షడాననుడు ఆరుముఖములతో పుట్టినవాడు. కుక్కుటధ్వజుడు కోడిపుంజు ధ్వజంగా కలిగినటువంటి వాడు. ఇన్ని పేర్లు ఆయనకు వచ్చేసాయి. అటువంటి సుబ్రహ్మణ్యుడు పంచభూతములకు అధిపతిగా ఉంటాడు, పరబ్రహ్మంగా. అందుకే ఆయన బ్రహ్మణ్యుడు కాడు, సుబ్రహ్మణ్యుడు. తండ్రికి తల్లికి తగిన కొడుకు, నీలిమేఘం మీద మెరుపు తీగ, అటువంటి వాడు. అందుకే అంత అందం. మీరు చూడండి, అసలు సుబ్రహ్మణ్యుణ్ణి చూస్తే ఇప్పటికీ నా బలహీనత ఏమిటో తెలుసా అండి? ఎంతమంది దేవతా స్వరూపాలని చూసినా నమస్కారం చేయబుద్ధేస్తుంది, కానీ నాకు ఎక్కడైనా సుబ్రహ్మణ్యుడి ఫోటో చూస్తే ముద్దెట్టుకోబుద్ధేస్తుంది. అసలు ఎంత అందంగా ఉంటాడో. చిన్న పిల్లాడు, ఎప్పుడు బ్రహ్మచారి, ఏదో చిన్న వటువులాగా చిన్ని పిల్లాడిలాగా ఉండి ఆ బుగ్గలు, అమ్మ అందం, నాన్నగారి తేజస్సు, ఆ విభూతి పిండికట్లు, ఆ బొట్టు, ఆ శూలం, ఇటు వల్లి, ఇటు దేవసేన, ఆ నించోవడం, ఆయన బ్రహ్మజ్ఞానం, ఆయన కిరీటం, తిరుత్తణిలో చూడాలి ఆయన అందం. ఒక్కసారి దండపాణిగా, ఒకసారి స్వామిమలైలో గోచి పెట్టుకుని ఉంటాడు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా 6 ముఖాలతో ద్రవిడ దేశంలో 6 క్షేత్రాలు ఆయనకి. ఆ సుబ్రహ్మణ్య శక్తి అనంతం. మహానుభావుడు. తన లోకమివ్వగలడు, మోక్షమివ్వగలడు. ఆయన పుడుతూనే నేను 5 భూతముల మీద అధిపతిని నిరూపణం చేశాడు. బ్రహ్మణ్య స్థానం మనకు అర్థం అది. అది సుబ్రహ్మణ్యం అంటే. కాబట్టి పంచభూతములు నా అధీనములో ఉంటాయి. నేను బ్రహ్మాండకర్తను, స్థితికర్తను, ప్రళయకర్తను, తండ్రి లాంటి వాణ్ణి. ఆత్మావై పుత్రనామాసి, నాకు శివునకు అభేదం అని నిరూపించాడు. ఎలా అంటే మీరు చూడండి, ఆయన పుట్టినప్పుడు జ్యోతిస్వరూపం. ఎందుకని అగ్నిహోత్రుడు కదా, పావకి అని పేరు. అగ్నిహోత్రుని యందు ఉండిపోయినటువంటి తేజస్సు, ఆ ఉష్ణశక్తి, ఆ వేడి జ్యోతి. ఆ జ్యోతి వెలుగుతోంది అంటే గాలి ఉంటేనే వెలుగుతుంది. కాబట్టి గాలి యొక్క సాయము చేత గాలి యందు వెలుగుతున్న దీపం. అగ్ని, వాయువు ఈ రెండూ కలిసి శరవణ భవ, నీళ్లలో పడి పైకి వచ్చాడు. కాబట్టి జలము, ఈ 3 కాకుండా ఆకాశస్వరూపుడై వ్యోమకేశుడైనటువంటి పరమశివుడి కొడుకు. కాబట్టి ఆకాశము. ఆయన ఎప్పుడు సాధారణంగా సుబ్రహ్మణ్యుడి యొక్క క్షేత్రాలన్నీ కూడా, ప్రసిద్ధ క్షేత్రాలన్నీ కొండ కొమ్ము మీదే ఉంటాయి.
అందుకని ఆయన పృథివీతత్వం ఉన్నవాడు. కాబట్టి పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు 5 అధిగమించినవాడు అని పుట్టుక యందు నిరూపించినవాడు సుబ్రహ్మణ్యుడు. అంతటి మహానుభావుడై ఆయన ఈ దేశంలో 2 సార్లు అవతార స్వీకారం చేశారు. ఒకసారి కుమారిల భట్టుగా వచ్చారు. శంకర భగవత్పాదుల కన్నా ముందొచ్చింది అవతారం. నాన్నగారు శంకరాచార్యుల వారిగా వెడుతున్నారు. ఈ లోపల దేశంలో కర్మ మార్గాన్ని ప్రచారం చేసి వేదము యొక్క గొప్పతనాన్ని కర్మ మార్గంగా నిలబెడదామని వచ్చారు. ఆయన అవతారం వచ్చేటప్పటికీ దేశమంతా బౌద్ధమత వ్యాప్తిలో ఉంది. వేదం యొక్క ప్రమాణాన్ని అందరూ మరిచిపోతున్నారు. అందరూ బౌద్ధమతావలంబకులైపోతున్నారు. అటువంటి సమయంలో ఆయన బౌద్ధమతాన్ని ఖండించడానికి, అసలు బౌద్ధమతంలో ఏముందో తెలుసుకుంటే కదా ఖండించడం. ఏమీ తెలియకుండా మైకట్టుకుని పిచ్చల్లరి చేయడం కాదు, ముందు తెలుసుకుని ఖండించాలి. అది తెలుసుకోవడం అంటే. కాబట్టి ముందు బౌద్ధుల దగ్గర ఉండేటటువంటి గురువుల దగ్గర చేరారు. కానీ ఆయనకి సనాతన ధర్మం మీద మక్కువ, వాళ్ళకి తెలియకుండా కర్మానుష్ఠానం చేస్తుండేవారు. ఆఖరికి బౌద్ధులు పసిగట్టారు, ఈయన మన దగ్గర తెలుసుకుని మన మతాన్ని ఖండించబోతున్నాడు అని. వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని పైకి తీసుకెళ్లి ఒక మేడ యొక్క పై అంతస్తులోంచి కిందకి తోసేశారు. ఆ కుమరిల భట్టు కింద పడిపోతున్నాడు. పడిపోతూ ఆయన అన్నాడు, వేదము యొక్క ప్రమాణము సత్యమైతే నాకు మరణము కలుగకుండుగాక అన్నాడు. ఆ పై అంతస్తు నుంచి కింద పడిపోయి బతికారు. కానీ కంట్లో రాయి గుచ్చుకుని దెబ్బ తగిలింది. ఆయన వెంటనే అడిగారు, నేను బ్రతికాను, వేదము ప్రమాణం, కానీ నా కంటికి దెబ్బ ఎందుకు తగిలింది అని అడిగారు. అంటే వేదం అశరీరవాణిగా పలికింది. వేదమే ప్రమాణము కనుక, వేదమే సత్యము కనుక నేను బతుకుతానని నువ్వు అని ఉంటే నీకు దెబ్బ తగిలేది కాదు. వేదము సత్యమైతే అని చిన్న అనుమాన స్పర్శ పెట్టావు, అందుకని బ్రతికావు, కన్ను దెబ్బతిందంది వేదం. అది మన వేదము యొక్క గొప్పతనం. ఆనాడు కుమరిల భట్టు మహానుభావుడై అగ్నియంశ సంభవుడు కదండి. ఆయన కర్మిష్ఠి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గురువుగారి దగ్గర చదువు నేర్చుకునేది గురువుగారు ఉన్నటువంటి మతాన్ని ఖండించడానికి నేర్చుకున్నాడు. కాబట్టి తద్దోష పరిహారార్థం తుషాగ్ని ఎందు తన శరీరాన్ని దగ్ధం చేశారు. ఆయన చేసి కుమరిలి భట్టు అవతార పరిసమాప్తి చేశారు. మళ్ళీ దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధర్గా వచ్చారు ఆయన. అందుకే ఆ 2 అవతారాలు కూడా జ్యోతి ప్రవేశంతో పూర్తయిపోయాయి, అగ్ని స్పర్శతో పూర్తయ్యాయి. జ్ఞాన సంబంధర్కి చిట్ట చివర వద్దు వద్దంటున్నా కూడా వినకుండా ఆయనకి వివాహం చేశారు. వివాహం చేస్తే ఈ సంసారం ఇవి అన్నీ నాకెందుకు అని ఆయన పరమశివుడి యొక్క ఆలయంలో నాకు పెళ్లి చేయమన్నాడు. పెళ్లి చేశారు. అంతరాలయంలోకి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ అలా బంధువుల్ని, భార్యని, కొత్తగా పెళ్ళైన భార్యని రమ్మని లోపలికి వెళ్ళారు. ఆ దీపపు జ్యోతిలోకి జ్ఞాన సంబంధరు, భార్య, బంధువులు అందరూ చివర ఆ జ్యోతిలోకి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యుడు జ్యోతి రూపంలో వచ్చి మహాజ్యోతి ఎందు కలిసిపోయాడు. 2 అవతారముల ఎందు కూడా. భగవాన్ రమణుల అవతారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారమే అంటారు. అందుకే అక్కడ స్వామిమలైలో ఎలా ఉంటాడో గోచి పెట్టుకుని భగవాన్ రమణులు కూడా అలాగే ఉంటారు అంటారు పెద్దలు. సుబ్రహ్మణ్యుడు కదండి, అందులో అనుమానం ఏమీ లేకపోవచ్చు, అంతటి మహాపురుషుడే. కాబట్టి ఈ దేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము పొందని వారు లేరు. మనకి పురాణములు ఘోషిస్తున్నాయి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సహస్రంలో ఒక నామం ఉంది ఆయనకి, వంశవృద్ధికారకాయ నమో నమః. ఆయన సంతాన ప్రదాత. ఎంత అపత్య దోషం ఉన్నవాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగితే మాత్రం తప్పకుండా సంతానమును పొందుతారు. నన్ను నమ్మండి, నేను వేదిక మీద కూర్చుని నా వ్యక్తిగత విషయాలు మీతో ముచ్చటించి నేను మిమ్మల్ని నమ్మించాలన్నది నా ప్రయత్నం కాదు. కానీ నేను స్వానుభవంతో చెప్తున్నాను, సుబ్రహ్మణ్యానుగ్రహము సంతానకారకము. ఆయన సంతానమునిస్తాడు. నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి క్షేత్రములు మామూలుగా కాదండి, మహాపురుషులందరినీ అవే ఇచ్చాయి.
చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారానికి ముందు ఆయన తెలిసో తెలియకో స్నానం చేసింది కుమారకోష్టంలోనే, కామాక్షి అమ్మవారి గుడిలో. అందున కాంచీ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆ క్షేత్రం మీరు ఒక కోణంలో కానీ దేవాలయాల్ని చూస్తే సోమస్కందమూర్తిగా ఉంటుంది. మీకు ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కుమారకోష్టం, కామాక్షి, 3 గుళ్ళు అలా ఉంటాయి. దానివల్ల సోమస్కందుడు అంటారు. సోమస్కందుడు అంటే ఒకనకొకప్పుడు ఒక రాజుగారి కల్లోకి వచ్చి చెప్పాడు ఆయన. అప్పుడే కపిలతీర్థంలో సోమస్కందుడు వచ్చాడు తిరుపతిలో. స ఉమా స్కంద, పరమేశ్వరుడు కూర్చుంటాడు, పక్కన పార్వతీదేవి కూర్చుంటుంది. మధ్యలో వాళ్ళిద్దరి తొడల మీద సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లాడి రూపంలో ఆడుకుంటూ ఉంటాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నా భార్య వచ్చి ఇక్కడ నా పక్కన కూర్చుంది అనుకోండి, మేమిద్దరం ఇలా కూర్చుని ఉంటే మా ఇద్దరి యొక్క తొడల మీద నా కొడుకు కూర్చుని ఉన్నాడు అనుకోండి ఆడుకుంటూ, చిన్న పిల్లాడి రూపంలో ఆడుకుంటున్నప్పుడు వాడు ఇటు తిరిగి చూస్తే నేను కనబడతాను, ఇటు తిరిగి చూస్తే వాళ్ళ అమ్మ కనబడుతుంది. అప్పుడు వాడికి ఇంకంతకన్నా సంతోషం ఏముంటుంది? వాడు అమ్మతోటి నాన్నగారితోటి, అమ్మతోటి నాన్నగారితోటి ఆడుకుంటుంటాడు కదా. అలా ఇంత బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు తల్లితో తండ్రితో ఆడుకుంటూ ఇలా చేతులెత్తి ఆడుకుంటున్న పిల్లవాళ్లే ఉంటాడు. అలా ఆడుకుంటూ పార్వతీ పరమేశ్వరుల తొడ మీద కూర్చున్నటువంటి సోమస్కందమూర్తిని చూస్తే పిల్లలు రక్షింపబడతారు. కాంచీపురంలో ఏకాంబరేశ్వర, కామాక్షి క్షేత్ర, కుమారకోష్టాలు సోమస్కందుడిగా వెలిసి ఉంటాయి 3. అందుకే అసలు ఆ క్షేత్రమే సోమస్కంద క్షేత్రం. కాంచీపురంలోకి వెడితే బిడ్డలు రక్షింపబడతారు. అందుకే కాంచీపుర ప్రవేశం మీ సంకల్పం వల్ల జరగదు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే రాణిస్తుంది. అందుకే కాంచీపురం ఇంతమంది వస్తారు అని మీరు నిర్ణయం చెయ్యలేరు. మీరు అనుకోవడమే కానీ కామాక్షి అనుగ్రహం ఉన్న వాళ్ళని అడుగు పెట్టనిస్తుంది. ఎందుకో తెలుసా అండి, అది మోక్షపురి. పైగా ఉత్తర భారతదేశానికి మోక్షపురులు చాలా ఉన్నాయి, దక్షిణాన్ని లేవు. అదొక్కటే మోక్షపురి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. 7టిలో దక్షిణాన ఉన్న ఒకే ఒక మోక్షపురి కాంచీపురం. అటువంటి కంచిలో సోమస్కంధమూర్తిగా ఉంటాయి 3 దేవాలయాలు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన గొప్ప జ్ఞానప్రదాత, సంతానప్రదాత, సంతానము యొక్క ఆరోగ్య ప్రదాత, సంతానము యొక్క ఆయుష్య రక్షకర్త. ఆయన రక్షకుడు, ఆయుర్దాయాన్ని రక్షిస్తాడు. పిల్లలకి ప్రమాదం రాకుండా కాపాడగలిగినటువంటి గొప్ప శక్తి స్వరూపుడు. అనేకమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి మనకి. నాకు ప్రత్యేకించి విశేషమైనటువంటి భక్తి కలిగిన క్షేత్రం మనకి పక్కనే ఉంది, మల్లవరం అని. పావుల మల్లవరం అంటున్నారు ఇవాళ. గొల్లప్రోలు దాటిన తర్వాత చేబ్రోలు దగ్గర కుడి చేతి పక్కకి తిరిగి లోపలికి వెడితే పావుల మల్లవరం అంటారు. మహానుభావుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడై పెద్ద పాము ఇంత పడగుంటుంది. ఈ 2 మైకులు ఇక్కడ వరకు పెడితే ఎంత పడగో అంత పడగ. ప్రతిరోజు ఎదురుగుండా ఉన్న కోనేట్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకుని పడుకుని ఉండేవాడు ఆయన. వెళ్ళి సంతానం లేని వాళ్ళు ప్రార్థన చేస్తే సంతానం కలిగేది. ఆయన్ని చాటలో పెట్టి తీసుకొచ్చేవారట. నేను ప్రత్యక్షంగా చూడలేదు, నాకు ఎలా తెలిసింది అన్న విషయాన్ని నేను సభాముఖంగా చెప్పాలని ఇష్టపట్టలేదు. చాటలో తీసుకొచ్చేవారట. తీసుకొస్తే పసిపిల్లల్ని ఆయనకి తగిలించేవారు, ఆయన ఏమీ అనేవారు కాదు. ఆ మల్లవరం క్షేత్రంలో సంగీత విద్వాంసులు కచేరీ చేస్తుంటే ఆ శివలింగాన్ని విప్పుకుని ఆయన ప్రీతి చెందితే ఆయన పాకుతూ వచ్చి పుష్పమాలిక కింద తనంత తాను అలంకారమై మళ్లీ విప్పుకుని వెళ్ళిపోయి శివలింగాన్ని చుట్టుకునేవారు. మహానుభావుడు అలా చాలా కాలం ఉండి 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 ఇప్పటికీ ఆయన మూర్తులు ఉన్నాయి అటువంటివి. ఆయన ఒకానొక సమయంలో ఒక ప్రత్యేక పరిస్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. అలాగే ఆయన అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆయన మహానుభావుడు. ఇవాల్టి షష్ఠి నేను కార్తీక బహుళ షష్ఠి నాడు ఉపన్యాసం చెప్తున్నాను. వచ్చే షష్ఠి మార్గశిర శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వెనకాతల
నిస్సంతువులు అనగా బిడ్డలు లేని వారిని పడుకోమంటారు. వాళ్ళు పడుకుని కొద్దిగా కునుకు పట్టి మళ్ళీ మెలక వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చే సంవత్సరం ఒళ్ళో పిల్లాడితో వచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. నేను ఒక సుబ్రహ్మణ్య షష్ఠికి అక్కడ ఉపన్యాసానికి వెళ్ళానో లేకపోతే ఏదో దర్శనానికి వెళ్ళానో నాకు స్పష్టంగా జ్ఞాపకం లేదు, కానీ నేను అలా పసిపిల్లలతో వచ్చినటువంటి తల్లిదండ్రులు నేను చూశాను. ఎందుకంటే ఆ మల్లవరం దేవస్థానాన్ని నిర్వహించేటటువంటి భాగ్యాన్ని పొంది పరమభక్తి కలిగినటువంటి కుటుంబాలతో నాకు బంధుత్వం ఉంది. ఆ కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. అందుకని నాకు ఆ క్షేత్రం గురించి సాధికారికంగా కొన్ని విషయాలు తెలుసు. అంతటి సర్వోత్కృష్టమైన క్షేత్రమై మహానుభావుడు ఎంతమందికి బిడ్డలనిచ్చాడో, ఎంతమందికి ఎన్ని సమస్యలు తీర్చాడో, ఆనాటి నుండి ఈనాటి వరకు, ఈనాటి వరకేమి ఏనాటికైనా సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడే. కుజదోషాన్ని కూడా విరిచి ఆయన వివాహకారకుడవుతాడు. కుజదోషాన్ని నిగ్రహించగలిగిన ఏకైక మూర్తి సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుకంటే లోకంలో మహాపండితుడు గొప్ప విద్వాంసుడైన వాడికి చెయ్యగలిగిన సత్కారం ఏమి అని అడిగారు. ఆయనకి మీరు ఏ సత్కారం చేస్తారు? మహావిద్వాంసుడు కోరుకునే సత్కారం ఏమిటో తెలుసా అండి? కొడుకు చేతిలో ఓడిపోవాలని. అంటే తన కొడుకే అంత గొప్పవాడైతే అంతటి విద్వాంసుడైన తండ్రి ఎంత మురిసిపోతాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం అనిపించుకున్నటువంటి పరమేశ్వరుడు తన కొడుకైనటువంటి సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెడితే, నాన్నగారు మీకు ప్రణవానికి అర్థం చెప్తానన్నారు. అసలు ప్రణవస్వరూపుడే పరమేశ్వరుడు. ఏమిట్రా నువ్వు నాకు ప్రణవానికి కొత్త అర్థం చెప్పగలవా? సాధికారికంగా చెప్తాను నాన్నగారు, చెప్పు. వినేవాడు కిందకుండాలి కదూ, కూర్చోండి చెప్తాను అని కుడి చెవిలో ప్రణవానికి సంబంధించినటువంటి విశేషార్థ వివరణం చేశాడు ఆయన.